ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తినను చూస్తుంటే చాలా మంచిదానిలా కనిపిస్తుంది. అలా అయితే ఇదంతా చరండీ పని అయి ఉంటుందా? 3 సంవత్సరాల ఫైనాన్షియల్ డీటెయిల్స్ ని సార్ ఒకేసారి అడుగుతున్నారు. తొందరగా లేట్ చేస్తే మనం ఏదో దాస్తున్నామని వారికి డౌట్ వస్తుంది. అన్ని డీటెయిల్స్ ని సరిగ్గా చెక్ చేసి డిలీట్ చేయించండి. అర్థమైందా? వెళ్ళండి వెళ్ళండి. ఈ డీటెయిల్స్ అన్ని ఎవ్వరూ అడగరని కాముగా ఉండి తప్పు చేశాను. మేడం చెప్పినట్టే ఈ బాస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరగా డిలీట్ చేయండి. ఎంతసేపు? చరణ్ సార్ చెప్పారు డిలీట్ చేయాలంట. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫైల్స్, మనం డిలీట్ చేయలేము. అతనే చెప్పారు కాబట్టి ప్లీజ్ డిలీట్ చేయండి. అంత ఈజీగా ఎలా డిలీట్ చేయగలం? ఏం జరుగుతుంది ఇక్కడ? పని ఉన్న టైంలో ఏంటి ఈ డిస్కషన్? సార్, ఇతను అకౌంట్స్ లో కొన్ని ఫైల్స్ ని డిలీట్ చేయమని చెప్తున్నారు. నేనే చెప్పింది జస్ట్ డిలీట్ ఇట్. సార్ వాట్ సార్? డిలీట్ ఇట్. ఎవరైనా అడిగితే? ఎవరు అడుగుతారు? నీ బాస్ ఎవరు? నేనే కదా. నేనే చెప్తున్నాను డిలీట్ చేయి. సార్ చంపేస్తాను నిన్ను. ఫైల్సే కదా, పంపిస్తాను వెళ్ళు. కాదు సార్, మిమ్మల్ని రమ్మని చెప్పమన్నారు. ఎవర్రా? బాసు. అవ్వదు అంటే ఏంటి అర్థం? వద్దు అని చెప్పలేదా? మావయ్య చెప్పారు రామ్ మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళాడు, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని. నీకు అర్థం కదా? వాళ్ళకి ఫోన్ చేసి రావద్దు అని చెప్పు. ఏంటమ్మా భార్గవి, ఏమైంది? అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నాము అన్నారంట. నేను రావద్దని చెప్పి ఫోన్ చేసి క్యాన్సిల్ చేయించు అంటే తిను మర్చిపోయిందంట. రామే ఇంట్లో లేనప్పుడు వాళ్ళొచ్చి ఏం ప్రయోజనం మావయ్య? ఇచ్చుడు, ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం. ముందు వాళ్ళకి చెప్పి క్యాన్సిల్ చేయించు. ఆగమ్మా, ఆగు. నువ్వు ఫోన్ చేసే కంటే ముందు రామ్తో ఒకసారి మాట్లాడు. ఏమని మావయ్య? వాడిని పిలు. పర్వాలేదులేండి, మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళాడు. డిస్టర్బ్ చేయడం ఎందుకని మీరే కదా అన్నారు. హడావిడిలో ఏదో అన్నానులే అమ్మా, కానీ పనెంత ముఖ్యమో శ్రీరామ్ పెళ్లి కూడా అంతే ముఖ్యం కదా. నువ్వు వాడిని పిలు. నువ్వు పిలిస్తే వాడు తప్పకుండా వస్తాడు. నా రాముడు పెళ్ళా? ఏ వాట్ ఏ సర్ప్రైజ్! నా రామ లైఫ్లో ఇలా సంతోషాలు వస్తూనే ఉండాలి. పాపం నా రామ చాలా బాధలను చూశాడు. లేదు, నా రామ బాధల్ని అనుభవించేలాగా చేశారు. ఏమండి, ఇప్పుడు ఎందుకండి అలాంటి మాటలన్నీ? అది సరే, అమ్మాయి ఎవరు? ఎవరు వెతికింది అమ్మాయిని? మంచి అమ్మాయి అయి ఉంటుంది. మన భార్గవి అక్క చూసింది. అలాగైతే ఇది సంతోషపడే విషయం కాదు. సాధన, అమ్మాయి తరఫు వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడటానికి వస్తున్నప్పుడు ఎలాంటి అపశకున మాటలు ఇంట్లో వినిపించకూడదు. నీదే బాధ్యత. విన్నావు కదా? సరే మావయ్య. మావయ్య చెప్పింది అర్థమైంది కదా. అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నారు. ఇంట్లో ఏ చెత్త జరగకూడదు. పిన్ని, ఏంటిదంతా? నేను మీకు ఆ రోజే చెప్పాను కదా, ఈ పెళ్లి ఇవన్నీ నాకు ఇష్టం లేదని. నీ ఫీలింగ్స్ ని నేను అర్థం చేసుకోగలనప్పు. మావయ్య ఫీలింగ్స్ కూడా నాకు అర్థం అవుతాయి. పాపం
నీ పెళ్లి గురించి ఆలోచించి ఆలోచించి ఎంత అలసిపోయారో తెలుసా? ఇచ్చుడు, ముందు నువ్వు ఇంటికి రా నాన్నా. ఇప్పటికైతే మావయ్య మాట విను, తర్వాత చూసుకుందాం. లేదు పిన్ని, ఐ కాంట్. నేను ఇప్పుడు రాలేనంతే. పాపం, నా మనవడొస్తాడని తాతయ్య ఎదురు చూస్తూ ఉన్నారు. వాడు రాడు అని తెలిస్తే డిసప్పాయింట్ అవుతారు. పర్వాలేదు, నిన్ను నేను ఫోర్స్ అయితే చెయ్యలేను కదా. మొదటిసారి మావయ్యకిచ్చిన మాట తప్పుతున్నాను. నేను వారికి ఏదో ఒకటి చెప్పి ఓదారుస్తానులే గాని, ఈరోజు అమ్మాయి తరపు వారు వస్తున్నారంట. వాళ్ళకి ఏం కారణం చెప్పాలో తెలియట్లేదు. పాపం, మావయ్య వాళ్ళ ముందు తల దించుకునేలా అవుతుంది. ఇట్స్ ఓకే, వాళ్ళ దగ్గర నేను క్షమాపణ అడుగుతాను. రామా, నువ్వు పని కంటిన్యూ చేసుకో. సారీ, కాల్ చేసి డిస్టర్బ్ చేశాను. పిన్ని, ఒక్క నిమిషం. చెప్పు రామా. నేను వస్తున్నాను. ఏంటి? నేను వస్తున్నాను. నువ్వు ఎవరి దగ్గర క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ అప్పు, తొందరగా రా. రామా అని పేరు పెట్టుకున్నందుకు వనవాసానికి పంపించే తీరాలిగా. అరే, కొంచెం కామ్గా ఉండరా. నాకు ఇవన్నీ నచ్చవని తెలిసా కూడా ఎందుకురా ఇలా చేస్తున్నారు? కాదు, నాకు పెళ్ళంటే ఇష్టం లేదని తెలుసు కదా. వాళ్ళెవరో అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నారంట. నేను వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పనురా? పిన్నికి అన్ని విషయాలు తెలిసి కూడా పాపం తన కూడా ఏం చేస్తుంది చెప్పు? ఇదంతా తాతయ్య మొండితనమే. ఎవరో గుర్తు తెలియని అమ్మాయి వస్తుందంట. పాస్ ఆఫ్ ఫెయిల్ అని నేను వెళ్ళి మార్క్స్ వెయ్యాలంట. నాన్ సెన్స్. నువ్వెందుకు అలా అనుకుంటావు? ప్రేమలో ఓడిపోయిన వారికి జీవితమే లేదనుకున్నావా? అలా అనుకుంటే అది నీ మూర్ఖత్వం. అలా అయితే నేను బ్రతికేది జీవితం కాదా? ఇచ్చుడు, నేనిప్పుడు ఎలా ఉన్నానంటే సంతోషంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. నన్ను నా బ్రతుకు బ్రతకనివ్వండి ఎన్నిసార్లు చెప్పాలి? అందుకే ఈ ఒక్క కారణానికే నేను ఇండియాకి రాలేననేది. సంతోషంగా ఉన్నానని నీకు నువ్వే అబద్ధం చెప్పుకుంటున్నావు. నీకు కావాల్సింది నువ్వు పోగొట్టుకున్న ప్రేమరా. అది నీకు ఒక అమ్మాయి మాత్రమే ఇవ్వగలదు. ఛాన్సే లేదు. నా జీవితంలో ప్రేమ అనే చాప్టర్ అయిపోయింది. అది ఇంకోసారి పుట్టడానికి ఛాన్సే లేదు. చాప్టర్ అయిపోగానే అధ్యాయమే అయిపోయిందని ఎందుకు అనుకుంటావు? నీకు మంచి అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది. అసలు నా లైఫ్లో ఏమండి, లోపలికి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలంటే మేనర్స్ లేదా మీకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.